మేడం, సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావిస్తున్నారని, అందులో భాగంగానే నారా లోకేష్ గారికి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఒక కీలక బాధ్యత కూడా అప్పచెప్పారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు 10 సంవత్సరాల అధికారం తర్వాత బీజేపీ ఈరోజు ఆలోచించుకుంటే, నేను మూడోసారి ప్రధానమంత్రిని అని ఆయన సభల్లో చెప్పుకుంటున్నారు. నిజంగా అలా చెప్పడం కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మూడోసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అని చెప్పాల్సింది పోయి, మోడీ మళ్ళీ ప్రధాని అవుతారు అని చెప్పుకుంటున్నారు ఆయన. అంటే దీని అర్థం ఏంటి అంటే, పార్టీ నుంచి బాధ్యత వ్యక్తిగత స్థాయికి తెచ్చుకున్నారు వాళ్ళు. ఓకే, ఆ వ్యక్తిగత స్థాయికి తెచ్చుకున్న తర్వాత చాలా కష్టం ఉంటుంది వ్యక్తిగత బాధ్యత నిలబెట్టుకోవటం. ఒక వ్యక్తిగా చెప్పుకోవడం వేరు, ఒక పార్టీ ప్రతినిధిగా చెప్పుకోవటం వేరు. అలా చెప్పుకునే పరిస్థితి అంటే, వ్యక్తి పూజతోనే మనం అధికారంలోకి రాగలము అనే ఒక నమ్మకంతోనే వాళ్ళు మొదట్లో పార్టీ పేరు చెప్పుకుని వచ్చిన రెండోసారి కానీ ఇప్పుడు మూడోసారి కానీ వ్యక్తిగతంగానే రావాలని వాళ్ళు సిద్ధపడుతున్నారు. అంటే వ్యక్తిగతమైన ఇమేజ్ని పెంచుకుంటానికే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన వేసుకునే సూట్లు బూట్లు దగ్గర నుంచి, ఆయన టూర్ల దగ్గర నుంచి, పైగా మనకు ఒక విదేశాంగ విధానం ఉండగా ఆ విదేశాంగ విధానానికి భిన్నంగాను విరుద్ధంగాను కూడా వేరే దేశాలతోటి స్నేహ సంబంధాలు, అంటే ఒకప్పుడు మనకి అవి ఇప్పుడు శత్రు దేశాలు అయినప్పటికీ కూడా వాటితో మిత్రత్వము, మిత్ర దేశాలు అయినప్పటికీ శత్రుత్వము, అంటే పైకి అలా చెప్పరు, నర్మగర్భమైన వ్యాఖ్యలు చేయటంలోనూ ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. అంటే వాళ్ళ ఇద్దరికి మోడీకి అమిత్ షాకి ఇద్దరికి కూడా ఇది మొత్తం భుజస్కంధాల మీద వేసుకొని, అంటే ఇంకా ఆ పార్టీలో కొంతమంది ఆర్ఎస్ఎస్ ప్రభావిత వ్యక్తులు ఉన్నారు. అంటే నితిన్ గడ్కరీ ఇట్లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని కొంచెం పక్కకి నెట్టేసేసి వీళ్ళదే రాజ్యము, వీళ్ళదే మాటామంతి అనిపించుకోవాలనే కాంక్షలో వీళ్ళిద్దరూ ఉన్నారు. ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు నార్త్లో ఏదైనా కొంచెం కష్ట నష్టాలు ఎదుర్కొన్నా కానీ సౌత్లో ఎట్లో గొట్లా మనము అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంలో వాళ్ళు దాదాపు ఒక సంవత్సరం నుంచి ఆ విధంగా వాళ్ళు పావులు గదుపుతున్నారు. సంవత్సర కాలం నుంచి తెలంగాణ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు. తెలంగాణ మీద ఆశలు పెట్టుకుంటే తెలంగాణలో మొన్న వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. అది ఒక విషయం. అవును, ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తులు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. ఆ ఓటమి ప్రభావం ఈ గెలుపు మీద ఉంటదేమోనని ఒక భయం బితుకుమంటానే ఉంది మనసులో. ఓకే, ఓ పక్క కర్ణాటకలో పరిస్థితి మనకు తెలుస్తానే ఉంది. జేడిఎస్ తోటి పొత్తు పెట్టుకున్నారు. అసలు జేడిఎస్ అంటే ఇవాళ వాళ్ళకి అసలు మార్కెట్ లేని పరిస్థితి. వృద్ధ నాయకులు అయిపోయారు వాళ్ళు. ఓకే, సినిమాల్లో వృద్ధులైన వాళ్ళకి ఏముంటాయండి, వెటరన్ లీడర్స్ అంటారు, వెటరన్ హీరోయిన్ వెటరన్ హీరో అంటారు. అట్లాగే వీళ్ళు కూడా వెటరన్ పొలిటీషియన్స్ అయిపోయారు, తండ్రి కొడుకులు ఇద్దరు. అసలు తండ్రి ఏమో కూర్చుంటే లేవలేకపోతున్నాడు, కొడుకేమో అత్యాశ దురాశ ఎక్కువైపోయినాయి కొడుక్కి, కుమారస్వామి వీళ్ళు. అందుకని వాళ్ళకి అసలు కర్ణాటకలో కష్టమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. పైగా గ్యారంటీగా గెలుస్తాయి అనుకున్న సీట్ల విషయంలో సీట్ల పంచాయతీ ఓటు నడుస్తుంది అక్కడ. ఇప్పుడు మనం మైసూర్లో మాండ్యా ఉంది కదా, అక్కడ సుమలత గారు, ఆ సుమలత గారికి సీట్ ఇవ్వము అనేదాకా వచ్చారు. అది గ్యారంటీ గెలిచేసి, గతంలో కూడా ఆవిడ గెలిచారు, ఆవిడ ఇండిపెండెంట్ గా కూడా ఉండి కూడా గెలిచారు. మరి అలాంటప్పుడు అది చేతులారా కాంగ్రెస్ చేసుకున్న స్వయంకృత అపరాధం. అసలు ఆవిడ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ లో ఆమెకు సీట్ ఇవ్వకపోతే ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచింది. మరి ఈసారి అసలు కాంగ్రెస్ వాళ్ళే గట్టిగా ప్రయత్నం చేసి ఆమెను తమ వైపు లాక్కుంటే బ్రహ్మాండంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ స్ట్రాటజీలు మనకు ఆశ్చర్యం అనిపిస్తాయి, ఏంటి ఇలా చేశారు అనుకుంటాం. అది అయిపోయింది. కర్ణాటకలో కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఇకపోతే డిఎంకే పార్టీ హార్డ్ కోరు
తమిళియన్స్ చాలా హార్డ్ కోర్గా ఉంటారు. వాళ్ళు ద్రవిడియన్ కల్చర్కిను పెరియార్ కల్చర్కి చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళు. అంటే దాన్నే నమ్ముతారు. అంటే ప్రాంతీయ అభిమానం వాళ్ళకున్నంతగా ప్రాంతీయ మిగతా ఎవరికి ఉండదు. ప్రాంతీయ అభిమానము, భాషాభిమానము ఆ రెండు రాష్ట్రాలకి చాలా ఎక్కువ. సరే, ప్రాంతీయాభిమానం, భాషాభిమానం కంటే కూడా ఇంకా మించి వాళ్ళకి పెరియార్ తత్వం అంటే వాళ్ళకి ఇష్టం. దాని నుంచి ఇటు అటు జరగరు. పోయినసారి చూడండి, అతని పేరేంటి, డిఎంకే స్టాలిన్ కొడుకు, సినిమా యాక్టర్, అతను సనాతన ధర్మం మీద అతను చేసిన వ్యాఖ్య ఎంత దుమారం చెలరేగిందో మనం చూసాం. అయినా వాళ్ళు ఏమి వెనకడుగు వేయలా, మా స్టాండ్ ఇదే అన్నారు. అలా ఉంది తమిళనాడులో పరిస్థితి. మరి ఇట్లా ఉన్న పరిస్థితుల్లో తమిళనాడులో కొన్ని సీట్లు బాగా వెయ్యాలి అనుకున్నారు. అంతకుముందు ఏఐడిఎంకే పార్టీలో 2 ముక్కలు చేసి ఆ 2 ముక్కలతోని 3 ముక్కలు ఆటాడారు ఇంతకుముందు. దాని ఎఫెక్ట్ కూడా బీజేపీకి అక్కడ ఒక చెడు పేరు రావడానికి అదొక కారణమైంది. సరే, అసలు స్టాలిన్ ఇండియా కూటమిలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ను వాళ్ళు కలిసినప్పుడు బీజేపీ నెగ్గడం అంత ఈజీ కాదు. అయినా కానీ తమిళనాడులో గెలవాలి అంటే, ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే, కొన్ని ప్రాంతాలు మన ఆంధ్రాని ఆనుకున్న ప్రాంతాల్లో దాదాపు 40% ఓటర్లు తెలుగు వాళ్ళు ఉన్నారు తమిళనాడులో. అంటే మన కోయంబత్తూరు కావచ్చు, ఇట్లా పక్కన రాష్ట్రాలు, మనకు ఆనుకుని ఉన్న రాష్ట్రాలు, అక్కడికి ఇక్కడికి రాకపోకలు, అక్కడికి ఇక్కడికి పెళ్లి సంబంధాలు, అక్కడికి ఇక్కడికి అట్లా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ తెలుగు సినిమా కల్చర్ అక్కడ ఉంది. వాళ్ళు తమిళ సినిమాలు ఎంత బాగా చూసుకుంటారో తెలుగు సినిమాలు కూడా అట్లాగే చూస్తారు. అవును. అందుకోసం ఏంటి అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కూడా వాళ్ళ జిల్లాను ఆనుకునే ఉంటుంది తమిళనాడు. అందుకోసం ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, లోకేష్ ఎవరు, ఎన్టీ రామారావు మనవడు, బాలకృష్ణ అల్లుడు. ఈ రకంగా వాళ్ళ ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ కూతురికి కొడుకు కదా. ఇన్ని రకాల క్యాలిక్యులేషన్స్లో వీళ్ళని అడ్డం పెట్టుకుని అక్కడ గెలవాలి అని చెప్పి బీజేపీ పార్టీ అనుకుంటుంది. అందుకే అన్నామలై అనే అతన్ని కోయంబత్తూరులో పోటీ చేస్తున్నాడు. అతన్ని ఏమైనా సరే గెలిపించుకోవాలి అని. కోయంబత్తూరులో మన తెలుగు వాళ్ళు బాగా ఉన్నారు, ఆంధ్రులు ఉన్నారు. అక్కడ ఈ విధమైన ఒక పోలరైజేషన్ తీసుకుని వచ్చి డిఎంకేకి వ్యతిరేకంగా, అంటే అక్కడ ఏముంటదంటే ఈ రోజుకి ఎంతో కొంత తమిళనాడు ఇంకా మనది అనుకునే ఒక నమ్మకం ఉంటది అక్కడ తెలుగు వాళ్ళకి. అందుకని తెలుగు వాళ్ళ మీదకి ఎగదోలి వాళ్ళని బీజేపీ వైపుకు తిప్పుకోవాలి అని. ఓకే, ఇప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకునేందుకు నారా లోకేష్ గారిని వాడాలని వీళ్ళ ఉద్దేశం. అంటే వీళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది ఉద్దేశం కూడా ఏంటి అంటే, ఇప్పటికీ కూడా ఇక్కడ మనకు హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఏ విధమైన ప్రేమ, ఏ విధమైన ఒక హక్కులాగా ఫీల్ అవుతారో, మనము మద్రాసు కూడా మనకి ఒకప్పుడు మనం మద్రాసు రాష్ట్రంలో ఉండేవాళ్ళం. ఆ జిల్లాలు మద్రాసు రాష్ట్రంలో ఉండే మనల్ని గెంటేశారు అనే ఒక ఫీలింగు అప్పుడప్పుడు కొంతమంది ఆ అగ్గికి ఆజ్యం పోస్తూ ఉంటారు. ఇప్పుడు అదే పట్టుకొస్తారు అక్కడ. మన తెలుగు వాళ్ళు వచ్చారు అంటే మనం ఓటేయాలి. అది వెనకమాల ఉన్నది బీజేపీయా ఏంటి అని చూసుకోలేనంత అమాయకులు ఉంటారని అయితే నేను అనుకోను. అంత అమాయకులు అయితే ఉండరు. అసలు ఈ ఒప్పందాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ నేషనల్ ప్రెస్ తోటి మాట్లాడాడు. అలాగే బీజేపీ అగ్రనాయకులతోటి మీటింగ్ మాట్లాడాడు. ఏంటి కేసు ఏంటి, అసలు ఇది ఒక కేసేనా, అసలు మా పరిస్థితి ఎలా తీసుకొచ్చారు ఏంటి, మీ అండ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తాడు అని మాట్లాడడానికి లోకేష్ వెళ్ళిన సందర్భంలో అప్పుడే ఈ ఎన్నికల పొత్తు గురించి అప్పుడే చర్చలు జరిగి ఉండాలి.
ఆ రోజు వాళ్ళు లోకేష్ని అంతకుముందంతా ఒక తండ్రి చాటు బిడ్డగా చూసిన వాళ్ళు నేషనల్ మీడియా తోటి లోకేష్ మాట్లాడిన సందర్భంలో ఒక సత్తా ఉన్న నాయకుడే అనే ఒక నమ్మకం లోకేష్ మీద వచ్చింది వాళ్ళకి. వచ్చి ఇక ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకుంటేనే మనకి ఈ సౌత్ రాష్ట్రాల్లో ఏదైనా మనకు ఒక ఆశాజనకమైన వాతావరణం ఉంటుంది అనే ఉద్దేశంతో సామభేద దాన దండోపాయాలతోటి తెలుగుదేశం పార్టీతోటి పొత్తుకైతే వాళ్ళు వచ్చారు. కాకపోతే ఈ పొత్తు వల్ల తమిళనాడులో పప్పులు ఉడుకుతాయా లేదా అనేది చూడాలి. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అర్థమైపోయింది కదా పరిస్థితి. తెలంగాణలో చూస్తే ఇలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో చూస్తే అలా ఉంది. వాళ్ళు ఆబగా 6 సీట్లు లాక్కోవడం వెనకమాల కూడా ఏంటి అంటే పూర్తిగా అసలు వీళ్ళని వాడుకోవాలి, మొత్తం చెరుకురల్లో రసం పెండాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు వీళ్ళతోటి పొత్తుకొచ్చి ఇప్పుడు తమిళనాడులో కూడా వాడుకోవాలని వీళ్ళని చూస్తున్నారు. రేపొద్దున బాలకృష్ణన్ ప్రచారానికి అడిగినా ఆశ్చర్యపోవక్కర్లా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మేము మీకు ఉపయోగపడుతున్నాం కదా, ఆ ఉపయోగాలు ఎన్ని రకాలు ఉన్నాయో మనకైతే తెలియదు. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అంటారు. మరి ఎలక్షన్ కమిషన్ ద్వారా సాయం చేస్తామని చెప్పారా, లేకపోతే పోల్ మేనేజ్మెంట్ దగ్గర మీకు సహాయం చేస్తామని చెప్పారా, లేదు అనుకుంటే మీరు గనక మాతో రాను అంటే గనక మేము పూర్తి సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి మా దగ్గర సామర్థ్యం ఉంది, మా దగ్గర డబ్బు ఉంది, అవసరమైతే ఈడీని ఉసుకొల్పమంటారా, ఈడీని ఇలా ఎన్నో రకాలుగా చేసి ఉండొచ్చు కదా, ఏమీ ఆశ్చర్యపోక్కర్లేదు కదా. వాటిల్లో ఒక భాగమే ఇది. అందుకే నువ్వు ఈ పని చేసి పెట్టాల్సిందే మాకు అని చెప్పి ఒత్తిడి పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.